గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మనం ఈరోజు చూడాల్సిన అధ్యాయానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసు పాస్ కోసం సహాయం చేయండి. ఈరోజు చూడాల్సిన అధ్యాయంలో మంచిగా చదవడానికి, అందులోని విషయాలు తెలుసుకోవడానికి కృప చూపించండి. మీ మహాకృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ సత్యం నుండి తొలగిపోకుండా నన్ను కాపాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. అందరికీ వందనాలు మరొకసారి. ఈరోజు మనం చూడాల్సిన అధ్యాయం చూద్దాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అధ్యాయము జెనసిస్ చాప్టర్ 17. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 17 అనే అధ్యాయం తెలుసుకుంటాం. ఆదికాండం 17వ అధ్యాయం భాగంగా సున్నతి నిబంధన అనేది మనం చూస్తాం ఫ్రెండ్స్. సో మర్చిపోకండి, రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. అబ్రాము 99 మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. మొదటి వచనం ఏం తెలియజేస్తుందంటే, అబ్రాం దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ప్రత్యక్షమై చెప్తూ ఉన్నాడు. ఇదేగా మనం చూస్తాము. ఏమని చెప్తున్నాడని మనం చూడాలి. ఆ అబ్రామ్తో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అతనికి ఎంత వయసు అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. వయసు అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వయసే దేవుడి యొక్క అద్భుత కార్యాలని తెలియజేస్తుంది. వయసుకి అంటే అబ్రామ్కి అప్పుడు ఎంత వయసు? 99 సంవత్సరాలు. 99 సంవత్సరాలప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇగో అబ్రామ్ చూడు, నేను ఎలాంటి వాడిని అని అంటే సర్వశక్తి గల దేవుని. సర్వశక్తి అంటే సాధ్యమైంది ఏది లేదు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏ కార్యమైనా, ఏ క్రియ అయినా, ఏ ఆశ్చర్య కార్యాలైనా మనిషికి అసాధ్యమైంది దేవునికి సాధ్యం. అదే సర్వశక్తి. నా సన్నిధిలో నువ్వు నడుచుకునేటప్పుడు ఏ నింద నీ మీద ఉండకూడదు. నిందలు కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఈ పేరు మీద ఉండకూడదు. నిందారహితుడవై నువ్వు ఉండాలి అని దేవుడు ఈ మొదటి వచనంలో తెలియజేస్తున్నట్టు మనం చూస్తాం ఫ్రెండ్స్. సెకండ్ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఇంకా దేవుడు ఏమంటున్నాడు చూడండి. అబ్రాము, నీకు నాకు మధ్య ఒక నిబంధన నియమిస్తాను. ఆ నిబంధన నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. మరలా చెప్తున్నాడు దేవుడు. అంటే గుర్తిస్తున్నాడు అబ్రామ్కి. మనుషుల స్వభావం ఏంటంటే మర్చిపోయే స్వభావం. అందుకని అబ్రామ్కి మరలా ఇగో నీకు నాకు మధ్య ఒక నిబంధన నియమిస్తాను, నేను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను, అంటే నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు మరలా అబ్రామ్తో చెప్తున్నాడు. 3వ వచనం 3-4. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి అవుదువు. ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు దేవుడు. ఎప్పుడు అని అంటే అబ్రాహం సాగిలపడి ఉన్నాడు. అబ్రాహం ఎలా ఉన్నాడు? సాగిలపడి ఉన్నాడు. సాగిలపడి అంటే మోకాల మీద కాదు, సాష్టాంగ నమస్కారం అంటారు కదా, అది సాగిలపడి ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఇదిగో అబ్రాము, నేను ఏర్పాటు చేసిన నా నిబంధన. ఇది ఎవరి నిబంధన? సాక్షాత్తు సర్వశక్తి గల దేవుని నిబంధన. నీతో చేసి ఉన్నాను. నీతో నిబంధన చేసి ఉన్నాను, ఆల్రెడీ చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. నేను నీకు మాట ఇచ్చాను. నీతో ఒక నిబంధన చేశాను. ఆ నిబంధన నాది. ఆ నిబంధన ఏంటంటే క్లారిటీ ఇస్తున్నాడు, స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుడు. ఏంటో మనం చూసినట్లయితే అనేక జనములకు, ప్రపంచంలో నివసించే ప్రతి జనములకు, అనేక జనములకు తండ్రి వగుదువు. నువ్వు తండ్రి అవుతావు. అంటే దీని అర్థం ఏంటంటే అబ్రాము నుండి వచ్చే తొలిచూపు సంతానం, అబ్రాము నుండి వచ్చే సంతానం నుండే అనేక జనములు పుడతారు. వాళ్ళని నేను ఎన్నుకుంటాను. ఆ జనాలందరూ నిన్ను తండ్రి అబ్రామ్, మా తండ్రి, నా పితరుడు అని విశ్వసిస్తారు, నమ్ముతారు అనేది అభయాన్నిస్తున్నాడు దేవుడు అబ్రామ్తో. ఇది సున్నతి నిబంధన అని గురించి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అబ్రాహాం అనేది అబ్రహాముగా పేరు మారింది. ఏ సందర్భంలో, ఎందుకు అని దేవుడు తెలియజేస్తున్నాడు అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నిన్ను అనేక జనములకు, భూమి మీద కొంతమంది జనాలు వస్తారు, వాళ్ళు అనేక మంది ఉంటారు. ఆ అనేక మంది జనాలకు దేవుడు చెప్పాడు కదా, ఆకాశంలో కనబడే నక్షత్రాలను, ఇసుక రేణువులను లెక్కబట్టగలవా? అంతమంది నీకు ఇస్తాను. అంతమంది జనాలకు నువ్వు తండ్రి అవుతావయ్యా, నువ్వు పితరుడుగా అవుతావు. వాళ్ళందరూ నిన్ను మర్చిపోరు, నిన్ను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. అది నా నిబంధన అని, ఆ నిబంధన నేను నియమించాను.
గనుక నువ్వు అబ్రాహాముగా పిలవబడవు, అబ్రహాముగా పిలువబడతావు అని దేవుడు అబ్రాహాముతో తెలియజేస్తున్నాడు. ఇంకా ఆరో వచనం చూస్తే ఫ్రెండ్స్ చూడండి. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించెదను, రాజులను నీలో నుండి వచ్చెదరు. ఎవరెవరు వస్తారు అనేది కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేస్తాను అంటే అబ్రాహాంకే పుడతారని కాదు ఇక్కడ. అబ్రాహాం నుండి ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు నుండి ఇంకా చాలామంది పుడతారు. అక్కడ నుండి ఇక్కడ వంశపు వృక్షావళి అనమాట. వంశ వృక్షావళి ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి ఉంటాడు, ఈ వ్యక్తి నుండి ఒక సంతానం పుడుతుంది, ఆ సంతానం నుండి ఇంకా చాలామంది పుడతారు, చాలామంది అలా అలా అలా. వీళ్ళందరూ కూడా అబ్రాహాం నుండి వస్తారు, నీ నుండే వస్తారు. వీళ్ళందరినీ నేను అభివృద్ధి పరుస్తాను, ఆశీర్వదిస్తాను అత్యధికముగా అని దేవుడు చెప్తున్న వాగ్దానం ఇది, దేవుడు చెప్తున్న నిబంధన ఇది అని మనం చూస్తాం ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఏమంటాడంటే ఆ జన్మలో నుండే అనేక జన్మలు వస్తారు, రాజులు వస్తారట. అబ్రాహాం సంతానం నుండి అనేక మంది రాజులు వస్తారు. దావీదు రాజు అయినా, సొలొమోను రాజు అయినా, ఇలా అనేక మంది రాజులు చూసాం మనం. ఆ రాజులందరూ కూడా అబ్రాహాం నమ్ముతారు, అబ్రాహాంని విశ్వసిస్తారు. అబ్రాహాం మా తండ్రి, మా పితరుడు అని వాళ్ళు గట్టిగా నమ్ముతారు అనేది దేవుడు చెప్తున్నాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచనం మనం చూసినట్లయితే, నేను మీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. సో చూడండి, ఇంకా ఏమంటున్నాడు దేవుడు, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లు. ఇగో అబ్రాహాము, నీ తర్వాత వచ్చే సంతానం ఉంది కదా, వారికి నేను ఎవరిని అని అంటే దేవుడను, నేనే దేవుడను. నీకు నీ తర్వాత వచ్చే సంతానంకు నేనే దేవుడు, మర్చిపోవద్దు. నాకును నీకును నీ తర్వాత వారి తరములలో, ఇక్కడ తరము అంటే ఒక తరం గడిచిపోయిన తర్వాత ఇంకొక తరం, ఆ తరం గడిచిపోయిన తర్వాత ఇంకొక తరం, ఆ తరములందరిలో ఆ తరంలో ఉన్న సంతానం కూడా మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. నిత్య నిబంధన అంటే నిత్య అంటే ఎప్పుడూ ఉండేదన్నమాట. ఈ భూమి ఉన్నంతకాలం కూడా నిత్యమైనది అని మనం చూస్తాం. దేవుడు అబ్రాహాంకు చేసిన నిబంధన ఎలాంటిదంటే నిత్య నిబంధన. దేవుడు వారి సంతానానికి, వీరి సంతానానికి, వారి తరములో ఉన్న ఆయన నిబంధన స్థిరపరుస్తున్నాడు. అది ఎలాంటి నిబంధన అంటే నిత్య నిబంధనగా ఉన్నది. ఓకేనా? ఇప్పుడు ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు ఎవరు? ఆయన నిత్య నిబంధన ఆయన ఒక మాట చెప్తే ఆయన ఇప్పటికీ మర్చిపోరు. సో అది ఆయన ఏర్పరిచిన నిత్య నిబంధన. మొదటి 7 వచనాలు మనం చూస్తాం. నెక్స్ట్ 8వ వచనం, నీకును నీ తర్వాత సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పాను. ఇంకా అబ్రాహాముతో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇగో అబ్రాహాం, నీ తర్వాత వచ్చే సంతతికి నువ్వు నువ్వు పరదేశిగా ఉన్నావు కదా, అంటే నువ్వు పరదేశిగా ఇప్పుడు పిలువబడుతున్న దేశం ఉంది కదా, ఆ దేశం ఏ దేశం అది? ఆ దేశం పేరు కూడా ఉంది, అనగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కనాను దేశం ఇప్పుడు అబ్రాహాంకి ఏంటిది? పరదేశి అంటే పరదేశిగా ఉన్నాడు అబ్రాహాము కనాను దేశంలో. ఆ దేశమునన్నిటినీ నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను. నీకు నిత్య స్వాస్థ్యం అంటే అది ఎప్పటికీ అది నీదే అవుతుంది. అక్కడ ఉన్న జనాలు నీవారవుతారు, అక్కడ ఉన్న ఆస్తి నీ ఆస్తి అవుతుంది, అక్కడ ఉన్న ప్రతీది కూడా నిన్ను గుర్తుపెట్టుకుంటుంది. అది నిత్య స్వాస్థ్యం అంటే. ఇచ్చి వారికి నేను దేవుడనై ఉంటాను, వాళ్ళు నన్నే ఆరాధిస్తారు, వాళ్ళు నన్నే పూజిస్తారు, వారికి నేనే దేవుణ్ణి అని నమ్ముతారు అనేది అబ్రాహాముతో చెప్తున్న విషయాలు. మరియు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. మరియు దేవుడు, నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. కానీ కండిషన్ ఇక్కడ ఇస్తున్నాడు చూడండి. ఈ నిబంధన చేశాను కదా, నిబంధన చేస్తున్నాను కదా, స్థిరపరుస్తున్నాను కదా, ఆ నిబంధన నిత్యమైనది కదా, ఆ నిత్య స్వాస్థ్యానికి ఇస్తున్నాను కదా. ఇగో నీ తర్వాత ఉన్న సంతతి, ఆ తర్వాత వారి తరములలో ఉన్న సంతతి అందరూ కూడా ఆ నిబంధనను ఖచ్చితంగా గైకొనాలి, పాటించాలి అని దేవుడు చెప్తున్న నిబంధన. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రజలు, యూదులు ఇప్పటికీ పాటిస్తారు. ఇప్పటికీ దేవుడు చెప్పిన నిబంధన ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు, ఇప్పటికీ పాటిస్తారు, గైకొంటారు. వాళ్ళు తూచా తప్పక పాటిస్తారు కొంతమంది. నెక్స్ట్, నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, ఆ నిబంధన ఏంటో ఇక్కడ 10వ వచనంలో దేవుడు చెప్తున్నాడు అబ్రాహాంతో. ఏంటి? అబ్రాహాం కాదు, అబ్రాహాము. మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను, ఇదే నిబంధన. ఇది గుర్తుపెట్టుకోండి. మీలో అంటే అబ్రాహాం, మీలో ప్రతి మగవాడు, ఎవరైతే మగవాడు ఉంటాడో, ఎవరైతే మేల్ పర్సన్ ఉంటాడో వాళ్ళందరూ కూడా సున్నతి పొందాలి. సున్నతి పొందడమే ఆ నిబంధన. ఆ నిబంధన ఏం తెలియజేస్తుందంటే, సున్నతి పొందిన ప్రతి వ్యక్తి కూడా యెహోవా దేవునికి సంబంధించిన వాడు అనేది మనం ఈ వచనంలో తెలియజేస్తాం. అదే నిత్య నిబంధన, అదే నిత్య స్వాస్థ్యం. ఎవరెవరు పొందుకోవాలంటే చూడండి, నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నిబంధన ఏది అంటే, నీవు పొందుకోవాలి, నీ తర్వాత వచ్చే సంతానం పొందుకోవాలి, నీ తరములలో ఉన్న సంతతి వారందరూ పొందుకోవాలి అనేది దేవుడు చెప్తున్న విషయాలు. నెక్స్ట్ వచనం చూడండి, మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను, అది నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఇదే సూచన, ఇదే గుర్తు, ఇదే సంకేతం. ఏం సంకేతం అది? ఏం సూచన అనేది మనం చూసినట్లయితే, మీరు గోప్యాంగ చర్మమున సున్నతి పొందాలి.
అది నీకు నాకు మధ్య ఉన్న నిబంధనకు ఉన్న గుర్తు. నీకు నాకు మధ్య ఒక నిబంధన ఉంది గదా! అబ్రహాం నీకు నాకు ఒక నిబంధనగా ఉంది గదా! ఆ నిబంధనకు సూచన ఏంటంటే ఇదే. ఏంటిదంటే సున్నతి పొందడం. ఎలాంటి ఎక్కడ సున్నతి పొందాలంటే చూడండి, గోప్యాంగ చర్మమున. ఇక్కడ గోప్యాంగ చర్మము అని అంటే ఏంటంటే మనం మర్మాంగం ఉంటుంది గదా! మన యూరిన్ పాస్ చేసి పురుషాంగం. ఆ పురుషాంగం మీద ఉన్న పల్చని పొర, పై పొర, ఆ పై పొరను కత్తిరించాలనమాట. ఆ పై పొరను కత్తిరించడమే సున్నతి. అది ఎందుకు కత్తిరించారు? ఆ సున్నతి ఏంటి? డీటెయిల్‌గా మనం రాబోయే దినాల్లో మనం నేర్చుకుంటాం దేవుడి చిత్తమైతే. జస్ట్ అది గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ వచనం. 8 దినములు వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కనబడిన వాడైనను నీ తరములో ప్రతి మగవాడును మీలో సున్నతి పొందవలెను. ఎవరెవరు సున్నతి పొందాలి? ఎవరెవరు సున్నతి పొందాలి అనేది మనం ఈ వచనంలో చూస్తాం. ఎవరు? 8 దినముల వయస్సు గలవాడు అంటే 8 సంవత్సరాలు వస్తే అతనికి ఖచ్చితంగా నువ్వు సున్నతి 8 సంవత్సరాలు వస్తాయి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అండర్‌లైన్ చేసుకోండి. 8 సంవత్సరాలు. మరి 8 సంవత్సరాలు కాదు. సారీ. 8 దినములే. 8 దినములు. అంటే ఎప్పుడైతే పుడతారో 8 రోజులైన తర్వాత ఖచ్చితంగా అతనికి సున్నతి చేయాలి. ఎవరెవరికి చేయాలి చూడండి. నీ ఇంట పుట్టినవారు అంటే నీ ఇంట్లో పుట్టినవారు. నీ సంతానము కానీ అన్యుని యొద్ద ఉండరు. అన్యులు ఉంటారు కదా! నీ సంతానం కానీ అన్యులు ఉంటారు కదా! వాళ్ళు వెండితో నువ్వు కొనుక్కుంటావు కదా! నీ వెండితో కొనుక్కుంటాం కదా! ఇది వెరీ ఇంపార్టెంట్ చూడండి. నీ వెండితో కొనుక్కుంటావు కదా! వాళ్ళు కూడా మీ తరములో ప్రతి మగవాడు సున్నతి పొందాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ వచనంలో. నెక్స్ట్ వచనం. నీ ఇంట పుట్టినవాడు నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందాలి. అది ఈ క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో సున్నతి మానేస్తా అని చెప్పడం కాదు. తప్పక పొందాలి. తప్పకుండా ఖచ్చితంగా నీ ఇంట్లో పుట్టినవారు, నీ వెండితో కనబడినవారు, నీ తరములలో ఉన్న సంతతి వారు తప్పక సున్నతి పొందాలి. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. ఎప్పుడైతే అలా పొందుకుంటారో అప్పుడు నీ శరీరమందు నా నిబంధన ఖచ్చితంగా అది నిత్య నిబంధనగా ఉంటుంది అనేది దేవుడు చెప్తున్న విషయాలు ఫ్రెండ్స్. ఇంకా మనం చూసినట్లయితే సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనములలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధన మీరి ఉన్నాడని అబ్రాహాముతో చెప్పాడు దేవుడు. ఇంకా దేవుడు అబ్రాహాముతో ఏం చెప్తున్నాడు చూడండి. సున్నతి ఎవరైతే పొందరో, ఎవరైతే గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు నా జనములో నుండి కొట్టివేయబడతాడు. వాడు కొట్టివేయబడతాడు. ఆ జనములో అతని పేరు ఉండదు. అతను ఆ జనములో ఉన్నవాడు కాదు. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడు, పాటించలేదు కాబట్టి అతని జనములు కొట్టివేయబడతాడు. అబ్రాహాం గుర్తుపెట్టుకో ఖచ్చితంగా సున్నతి. నెక్స్ట్ వచనం. మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు. ఎలా అనగా ఆమె పేరు షారా. తర్వాత నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించెదను. ఆమె జనములకు తల్లి అయ్యుండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను. చూడండి ఫ్రెండ్స్, నేను ఆమెను ఆశీర్వదిస్తాను. ఇంకా షారా గురించి దేవుడు అబ్రాహాముతో చెప్తున్న విషయాలు చూద్దాం. నీ భార్య అయిన షారాయి ఉంది కదా, ఆమె పేరు షారాయి అనవద్దు. ఇక్కడ నుండి ఆమె పేరు ఏంటంటే షారా. ఎలా అనగా ఆమె పేరు షారా. నేను ఆమెను కూడా ఆశీర్వదిస్తాను. ఆమె వలన నీ కుమారుని కలుగుతుంది కదా, ఆ కుమారుని నుండే కదా నీ సంతానం అభివృద్ధి పొందుతుంది. నేను ఆమెను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను కాబట్టి ఆమె పేరు షారాయి కాదు, షారా అని పిలవాలి. ఆమె జనములకు తల్లి. నువ్వు జనములకు తండ్రి అయితే ఆమె ఎవరు? తల్లి. తల్లిగా ఉంటుంది. జనముల రాజులు ఆమె వల్ల వస్తుంది. అంతే కదా. దేవుని అబ్రాహాంకి ఏదైతే వర్తిస్తుందో షారాకు కూడా అదే వర్తిస్తుంది. కలుగుదరని అబ్రాహాముతో చెప్పాను దేవుడు. నెక్స్ట్ వచనం మనం చూద్దాం. 17వ వచనం. అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానం కలుగునా 90 ఏండ్లు షారా కనునా అని మనసులో అనుకునిను. ఇక్కడ దేవుడు చూడండి, సర్వ సాన్నిధ్యం కలిగిన దేవుడు, సర్వ జ్ఞానం కలిగిన దేవుడు. అది మనకు అర్థమవుతుంది. దేవుడు అలాంటి వారు. మనసులో అనుకున్నది కూడా ఆయనకి తెలిసిపోతుంది. అందుకే ఇక్కడ రాపించాడు. సో ఈ వాక్యం బట్టి ఇందులో ఉన్న వాక్యాలన్నీ దేవుడు రాపించాడు అనేది అర్థమవుతుంది. ఇతని మనసులో అనుకున్నది ఈ రైటర్కి ఎలా తెలిసి ఉంటుంది? తెలిసి ఉండదు. అది అసాధ్యం. కానీ దేవుని తెలుసు కాబట్టి దేవుని చేత రాపించబడింది ఈ వాక్యం అనేది మనం నమ్మొచ్చు. అప్పుడు అబ్రాహాం సాగిలపడి నవ్వి 100 ఏండ్ల నాకు 100 సంవత్సరాలు ఉందబ్బా, నాకు సంతానం కలుగుతుందా? ఇది సాధ్యమేనా? నా భార్యకు 90 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఆమెకి సంతానం కలుగుతుందా? ఇది సాధ్యమేనా అని మనసులో నవ్వుకున్నాడు. అది దేవునికి తెలిసిపోయింది. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని. ఆయనకి అన్నీ తెలుసు. మనం నోట్లో ఉండే మాటలన్నీ కూడా తెలుసు. మనం మనసులో అనుకునే మాటలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఇది యేసుక్రీస్తు కూడా అంతే కదా. ఇక్కడ చూడండి, మనం జక్కయ్య గురించి చెప్పుకోవడం, తర్వాత పరిసయ్యులు సుంకర్లు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక వేశ్య వచ్చి నూనెతో అత్తరుతో యేసుక్రీస్తు పాదాలను కడిగినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు పక్కన ఉన్న వ్యక్తి మనసులో ఈమె గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు అతని మనసులో ఉన్న మాటలన్నీ తెలిసిపోయింది యేసుక్రీస్తుకి. ఇక్కడ కూడా అబ్రాహాము నవ్వినప్పుడు తన మనసులో అనుకున్న విషయాలను కూడా దేవుడికి తెలిసిపోయింది. అంటే యేసుక్రీస్తు కూడా దేవుడు, ఆయన కూడా సర్వజ్ఞాని అనేది మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచనం. అబ్రాహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా అప్పుడు అబ్రాహాం ఏమంటున్నాడు? ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించుము అని దేవునితో చెప్పాడు దేవుడు. అబ్రాహాము దేవుడితో ఏమంటున్నాడు అంటే చూడండి, ప్రభువా నువ్వు నాకు అంటే ఇష్మాయేల్ను కూడా
నా బిడ్డే కదా, దయచేసి అతన్ని కూడా నీ సన్నిధిని ఉండునట్లు అనుగ్రహించు అని అబ్రహాము దేవుడితో చెప్తున్నాడు. నెక్స్ట్ వచనం, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచను. నువ్వు అనుకున్నట్టు ఇష్మాయిల్తో కాదు, నీ భార్య అయిన శారాయి ఖచ్చితంగా ఒక కుమారును కంటుంది, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టు, అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధన నా నిబంధనను అతనితో స్థిరపరిచితం. ఓకేనా, నువ్వు అనుకున్నట్టు ఇస్మాయిల్ కాదు కదా అని దేవుడు క్లారిటీ ఇస్తున్నాడు. నెక్స్ట్ 20 వచనం, ఇష్మాయిలును గురించి నువ్వు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేస్తాను, అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. సో చూడండి, ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే దేవుడు, నువ్వు అనుకున్నట్టు ఇష్మాయిల్ గురించి నువ్వు బాధపడుతున్నావు కాబట్టి ఇష్మాయిల్ను కూడా నేను దీవిస్తాను, ఇష్మాయిల్ని కూడా నేను ఆశీర్వదిస్తాను, అతని సంతానాభివృద్ధి కూడా అత్యధికముగా చేస్తాను. అతడు 12 మంది రాజులను కంటాడు. ఎంతమంది రాజులు? 12 మంది రాజులు. ఎవరు? ఇష్మాయిల్ మాటకి అర్థం ఏంటి అనేది మనం చూసాం కదా, దేవుడు వినును అని అర్థం. అయితే వచ్చు సంవత్సరం ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచదనని చెప్పాను. వచ్చు సంవత్సరం ఇదే కాలంలో శారా ఒక కుమారుని కంటుంది, అప్పుడు అతనికి నువ్వు ఇస్సాకు అని పేరు పెట్టు, అప్పుడు నా నిబంధన స్థిరపరుస్తాను అని దేవుడు అబ్రహాముతో చెప్తున్న విషయాలు. సో నెక్స్ట్ వచనం, దేవుడు అబ్రహాంతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళాను. సో ఎప్పుడైతే ఎన్ని విషయాలు దేవుడు అబ్రహాంతో చెప్పాడో, ఏమని చెప్పాడు దేవుడు అబ్రహాంతో, ఇగో నీ పేరు అబ్రహాం అనబడదు, అబ్రహాం అనబడుతుంది, ఎందుకంటే నీ జనములకు తండ్రిగా చేస్తాను, నీ సంతానము ఈ తరం తర్వాత వచ్చే సంతానము అభివృద్ధి పరుస్తాను, దానికి గుర్తుకు ఒక నిబంధన చేస్తాను, నిబంధన స్వాస్థ్యం, నిత్య స్వాస్థ్యం, అది నిత్య నిబంధన. ఆ నిబంధనకు గుర్తుకని సున్నతి పొందుకోవాలి, ప్రతి ఒక్కరు సున్నతి పొందుకోవాలి. నీ గర్భమున పుట్టు అంటే శారా గర్భమున పుట్టే సంతానం ద్వారా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ శారాయి అనవద్దు, శారా ఎందుకు అనాలంటే ఆమె జనములకు తల్లిగా ఉంటుంది, నువ్వు అబ్రహాం అనవద్దు, అబ్రహాముగా అనవద్దు. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే పరమునకు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచనం, అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగచరమున సున్నతి చేసెను. దేవుడు చెప్పాడు కదా, మీలో ప్రతి మగవాడును నీ వెండితో కొనబడిన ప్రతి వ్యక్తి అన్యుడును ప్రతి వ్యక్తి కూడా సున్నతి పొందాలని దేవుడు చెప్పాడు కదా. అలా ఏదైతే దేవుడు అబ్రహాముతో చెప్పాడో ఆ అబ్రహాంతో చెప్పిన విషయాలన్నీ చేశాడు అబ్రహాం. సున్నతి నమ్మాడు కాబట్టి చేశాడు, సున్నతి చేసి అంటే అందరికీ చేశాడు, గోప్యంగా చర్మల సున్నతి అందరికీ చేశారు. ఎవరెవరు చేశారు? కుమారుని ఇష్మాయిల్కి చేశారు. ఎవరెవరు చూద్దాం. ఇష్మాయిల్కు చేశారు సున్నతి, తన ఇంట పుట్టిన వారందరికీ చేశాడు, తన వెండితో కనబడిన వారందరికీ చేశాడు, అబ్రహాం ఇంటి మనుషుల్లో ప్రతి వాణిని పట్టుకొని సున్నతి చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అన్ని విషయాలని సున్నతి చేశాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచనం, అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లు వాడు. అబ్రహాంకు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతని వయసు ఎంత అంటే 99 సంవత్సరాలు. అది మనం ఈ వచనం చూస్తాం. నెక్స్ట్ వచనం, అతని కుమారుడైన ఇష్మాయిలు గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లు వాడు. ఇష్మాయిల్కు సున్నతి చేసినప్పుడు ఇష్మాయిల్కి ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. నెక్స్ట్, ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయిలును సున్నతి పొందిరి. ఒక్కరోజే అబ్రహాము అతని కుమారుడు ఇష్మాయిల్ను ఇద్దరు కూడా సున్నతి పొందారు. అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కనబడిన వారును అతని ఇంటిలో ఉన్న పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందారు. ఆ రోజే ఎవరెవరు పొందారు? తన ఇంట్లో ఉన్నవారు, వెండితో కనబడిన వారు, ఇంట్లో ఉన్న పురుషులందరూ కూడా ఆ ఒక్కరోజే సున్నతి పొందుకున్నారు అనేది మనం ఈ అధ్యాయంలో చూస్తాం ఫ్రెండ్స్. చూసాం కదా, ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిత్య నిబంధన, సున్నతి అని గుర్తు ఎవరెవరు పొందుకోవాలి? ఇంట్లో వాళ్ళు, వెండితో కనబడిన వారు, ప్రతి మగవాడు కూడా సున్నతి పొందుకోవాలనేది మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఎందుకు అని అంటే అది దేవుని నిబంధన, దేవుడు ఏర్పాటు చేసుకున్న నిబంధన. ఈ జనాలు ఈ సున్నతి పొందిన వారు నేను వాళ్ళకి దేవుడుగా ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన నిబంధన ఇది, నిత్య నిబంధన అనేది మనం చూస్తాము ఫ్రెండ్స్. సో ఈ అధ్యాయంలో మనం చూసిన విషయాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్స్ టు ఎవ్రీవన్, గాస్పెల్ మెసేజ్ టు ద వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక అధ్యాయంతో మరొక రోజు మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.